Audio Jungle. పాపం వారంతా చిన్న పిల్లలు. వారికి ఆ కుంటలోతు ఎంత ఉంటుందో కూడా తెలియదు. అందులోకి దిగితే చనిపోతాము అన్న అవగాహన కూడా లేదు. కాని ఈత సరదా వారిని అందులోకి దించింది. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఏకంగా 6 పిల్లలు ఓ చిన్న కుంటలోకి ఈత కోసం దిగారు. చివరకు ఊపిరాడక మృత్యువుడికి చేరారు. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లిన చిన్నారులు మృత్యువుడికి చేరిన విషాద ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న భీమేష్, వినయ్, మెహబూబ్ భాషా, సాయి కిరణ్, కిన్నెర సాయి, శశికుమార్, దుర్గా ప్రసాదులు స్నేహితులు. వీరందరి వయసు 10 ఏళ్లే. రోజు స్కూల్ అయిపోగానే కొద్దిసేపు ఆడుకోవడం వారికి అలవాటు. ఎప్పటిలానే బుధవారం సాయంత్రం పాఠశాల అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి ఆడుకోవడానికి వెళ్తున్నామని చెప్పి బయటకొచ్చారు. అలా స్కూల్ పక్కనే కాస్త దూరంలోనే ఉన్న నీటి కుంట వద్దకెళ్లారు. అది పశువులు, జంతువులకు దాహార్తి కోసం తవ్విన ఓ చిన్న కుంట. ఇటీవల కురిసిన వర్షాలకు అది పూర్తిగా నిండిపోయింది. అయితే ఈ పిల్లలంతా అక్కడికి చూద్దామని వెళ్లారు. చూడటానికి వెళ్లిన వారు ఈత కొట్టాలని సరదా పడ్డారు. అలా కుంటలోకి దిగారు. అయితే వారికి ఈత రాదని, దిగితే చనిపోతాము అన్న అవగాహన లేదు. కేవలం ఆడుకోవడం మాత్రమే వారికి తెలుసు. మొత్తం 7 పిల్లలు వెళ్ళగా దుర్గాప్రసాద్ మినహా అందరూ ఒకేసారి దిగడంతో ఒకరి తర్వాత మరొకరు అంతా మునిగిపోయారు. అయితే చివరగా కుంటలో మునిగిపోతున్న దుర్గాప్రసాద్ను అక్కడే ఉన్న గొర్రెల కాపరి గమనించి కాపాడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే మిగతా 6 పిల్లలు మాత్రం అప్పటికే కుంట అడుగు భాగానికి చేరి ఆ బురదలో కూరుకుపోయారు. రెగ్యులర్గా అక్కడ ఈతకి వెళ్తున్నారు పాఠశాల సమయం తర్వాత. ఫస్ట్ ఒకడు ముందుకు వెళ్ళిపోయాడు. వాడిని పట్టుకొని ఇంకా కొంతమంది అలాగే ముందుకు వెళ్ళి ఒకేసారి అందరూ పూడికలు ఇరుక్కుపోయినారు. ఎంతమంది సార్ టోటల్? 6 మంది. సార్ ఏ క్లాస్ చదువుతున్నారు? 5వ తరగతి. ఏ ఊరు సార్? చిగిలి హాస్టల్ మండలం ప్రాథమిక పాఠశాల. పేరు సార్? నేను హై స్కూల్. గొర్రెల కాపరి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఈత వచ్చిన వాళ్లు కుంటలోకి దిగి చిన్నారులను వెతికి బయటకు తీశారు. అయితే వినయ్, మెహబూబ్ బాషా, భీమేష్ అప్పటికే చనిపోయారు. మరో 3 కొన ఊపిరితో ఉన్నట్లు భావించారు. ఆ 3లో సాయి కిరణ్, శశికుమార్ను ఆదోనిలోని ప్రైవేట్ ఆసుపత్రికి, కిన్నెర సాయిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించగా వారు కూడా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మా మామ కొడుకులు చనిపోయినారు. 2 చనిపోయినారు సార్, సొంత మామ. టోటల్ 6 మెంబర్స్ అంటున్నారు సార్. చిగిలి గ్రామం ఆస్పరి మండలం. నీళ్ళలో పడి చనిపోయినారు. చిగిలి సార్. స్కూల్ అవుట్ సైడ్ సార్. స్కూల్ అవుట్ సైడ్ కుంటలో స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి మరి వెళ్ళినారంట ఈత కోసమని. స్కూల్ 3:30కి వదిలినారు సార్. 3:30 నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళినారు. ఆ టైంలో ఎవరు చూసుకోక బట్టలు కనపడింటే ఊర్లో నుంచి తీసుకొని వచ్చినారు వెంటనే ఎవరికి వాళ్ళు. గవర్నమెంట్ స్కూలే సార్. చిగిలి ఎలిమెంటరీ స్కూల్. చిగిలి గ్రామం ఆస్పరి మండలం. కిన్నెర సాయి నల్లుడే. కిన్నెర సాయి నల్లుడు. ఇంకొక అల్లుడు శశికుమార్. ఇంకా 4 పేరు ఐడియా. 2 అన్నదమ్ములు కొడుకులే. ఒకే గ్రామానికి చెందిన 6 విద్యార్థులు మృతి చెందడంతో తల్లిదండ్రులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం సైతం వారంతా కుంట వద్దకు వెళ్లినట్టు సమాచారం. కాకపోతే లోపలికి దిగకుండా ఆ పరిసరాల్లోనే ఆడుకొని క్షేమంగా తిరిగొచ్చారు. బుధవారం దుర్గాప్రసాద్ను కుంటలో దిగడానికి మిగిలిన వారు పిలిచినా కూడా నీళ్లంటే భయం కావడంతో తాను రానని చెప్పి ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడే పక్కనే గుంతులు ఆడగా ఇళ్ళ వచ్చే పిల్లలు, కాకపోతే హై స్కూల్ సార్లు ఉన్నారు, అబ్జర్వ్ చేస్తారని కలిసి డౌన్ లేక్ కింద పోయారు. అక్కడ బినిగరేళ్ళు కొండ ఉంది, అక్కడ బినిగర కొండ, అక్కడ డౌన్ లేక్ పోయినారు. డౌన్ లేక్ పోయి
ఆడ పోయి ఇది పోయినారు. బట్టలు వచ్చేసి ఒకరికొకరు పట్టుకొని పిల్లలు అట్లాగా ఒకరికి మునిగిపోయారు అనమాట. అదే రస్తాలైనా పిల్లడు మనోడు పిల్లోడే మేకలు కాసేపు వచ్చింటే ఆ పిల్లోడు చూసినాడు. లాస్ట్ పిల్లోడిని చూసింటే ఏమన్నా ఆ పిల్లోని తీసి ఇది చేసినాడు, అంబులెన్స్కి ఎక్కించుకొని పంపించినాడు. ఇంకా కింద గట్ట మీద చూస్తే 6 చేతుల బట్టలు ఉన్నాయి. సో 6 మంది పిల్లలు ఉన్నారనేసి అందరికి చెప్తే ఒకరికొకరు చెప్తే పిల్లలు పారపార చెప్తే ఇట్లా పడిపోయారు పిల్లలు అంటే అందరూ ఊరే ఇంకా ఊరిపోయారు. అక్కడికి పోతే ఇంకా అందరూ పోతే అందరూ ఇంకా నీళ్ళకి ఎగిరికేసి పిల్లల్ని 6 మంది బట్టలు అనేసి అందరూ పోయి ఒకరినొకరు బయట తీసుకోవడం జరిగింది సార్. తీసుకొచ్చి వెళ్ళిపోయినారు. ఒకరు వచ్చేసి ఎర్రబాట రాజు కొడుకు, చిన్న కొడుకు, అట్లా పేరు ఏం పేరు కిన్నెర సాయి, వీళ్ళు తమ్ముడే కదా, వీళ్ళు చిన్న తమ్ముడు. ఎర్రబాట బజారప్ప కొడుకు కిష్టప్ప కొడుకు చిన్న కోడి శశికుమార్ అనే పిల్లోడు. ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు ఏ టైంలో జరిగింది ఈ ప్రమాదం? 4-4:30 ప్రాంతంలో జరిగింది సార్. స్కూల్ వదిలిన తర్వాత పోయినారు పిల్లలు. అంటే ఆ కుంట ఏం చేయ కుంట కొట్టించిన సుమారుగా 10 ఏళ్ళే సార్. అప్పుడు చెక్ డ్యాముల నుంచి నీళ్ళు వచ్చి స్టోర్ కావడానికి ఏమైనా జంతు జలాలకి అవసరం పడతాయి అనేసి దోకేసి వదిలేసినారు అంతే. అక్కడ నుంచి ఒక వరకు గురుసు తవ్వుకొని ఎక్కడెక్కడ తోలు చూపించినారు అక్కడికి. ఆ గొంతులు సార్ అవి అప్పుడు చెక్ డ్యామ్ పనులు చేసిన గొంతులు సార్ అవన్నీ. ఆ పని వల్ల ఈరోజు పిల్లలకి ప్రమాదం జరిగింది. పిల్లలు ఆడుకునే కానీ పోయి అట్లా ఈత కొట్టే కానీ పోయి 6 మంది చనిపోయినారు. ఆస్పరి సిఐ గంగాధర్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయకులు గ్రామానికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టర్ మౌర్య, భరద్వాజ్, ఆదోని డీఎస్పీలు ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను చూసి తల్లిదండ్రులతో మాట్లాడారు. స్థానిక ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గ్రామానికొచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి ప్రభుత్వం సాయం అందించాలని అన్నారు. ఈ విషాద సంఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ఓ ప్రకటనలో హామీ ఇచ్చారు. ఆస్పర్ మండలం చిగిలి గ్రామంలో